వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా పెద్దపల్లి గంగమ్మ అగ్నిగుండం ప్రవేశం. మేడే వేడుకలను విజయవంతం చేయాలి. వాల్ పోస్టర్లు విడుదల చేసిన సిపిఐ నాయకులు. కాసిపేట 2 గనిపై సిఐటియు నూతన కమిటీ ఎన్నిక. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ముగిసిన అగ్నిగుండాలు. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి ఏరియాలోని కాసిపేట 2 గనిలో సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా నాయకులు ఎన్నుకున్నారు. ఫిట్ సెక్రటరీగా బుద్ధి సురేష్, అసిస్టెంట్ సెక్రటరీ, ఆర్గనైజర్, ట్రెజరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని, కార్మికుల సొంత ఇంటి కలనులను నెరవేర్చే బాధ్యత తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పలువురు కార్మికులను యూనియన్లోకి కండువ కప్పి ఆహ్వానించారు. యూనియన్ కి 6 బ్యాంక్ మేనేజర్ సురేష్ కు 10 దగ్గర పెట్టుకుంది. అది 50 పెట్టుకోండి. నాకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారమయ్యే వరకు జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. మీ సమస్యలు చెప్పండి. మీకైతే 24 గంటల మంది గోదావరిలో ఉండేది. నేను రిటైర్డ్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ని, రిటైర్డ్ అయిన పూర్తి కాలం సిఐటీలో పనిచేస్తున్నా. మీరు ఎప్పుడు ఫోన్ కొడితే అప్పుడు ఇక్కడ వాళ్తా. అది ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మా వాళ్ళ ద్వారా మీ సమస్యలు తీర్చడం కోసం సిఐటీ ముందుంటుంది. మాకే సంఘాన్ని తిట్టాలన్న కోరిక ఏం లేదు, ఎవరి మీద నిందలేసిన కోరిక లేదు. మా పని మేము ఖచ్చితంగా చేసుకుపోతాం. మా దృష్టికి వచ్చి చైర్మన్కి లెటర్ పెడతాం. ఇప్పుడు వాళ్ళకి లెటర్ ఇవ్వాలని కూడా మేమే లెటర్ పెట్టాం. వాళ్ళకి ఇప్పుడు 4 నెలలు 3 నెలలు అయితే గెలిచి ఎందుకు లెటర్ ఇచ్చలేవు? ఆలిగట్టిండ్రు, ఆలిగట్టకుండా సంసారం చేసుడు ఏంది? ఎన్నికల్లో గెలిపించినాం. మనం గెలిపించడానికి ఏం చేయాలా? సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. మరి 3 నెలలు సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరు? అది కూడా మనం అడుగుతున్నాం. అదే పవన్ కళ్యాణ్ మీకు ఏమైనా నేర్పిండా? పవన్ కళ్యాణ్ ఏం నేర్పిండు? కాలిగట్టకుండానే సహజీవనం చేయొచ్చని నేర్పిండు. అట్లుంది. అంటే యాజమాన్య పిలిస్తే గెలిచే సంఘాలేమో పోతున్నాయి, మీటింగ్లకు పోతున్నాయి. కార్మిక సమస్య వచ్చినప్పుడేమో మాకు పుస్తకాలు కట్టలేదు అంటారు. అంటే పుస్తకట్టకుండా సంసారం చేసేది మంచిది కాదు. అది హిందూ సాంప్రదాయం కాదు, మన దేశం సాంప్రదాయం కాదు. అందుకే వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి. మీరు కూడా డిమాండ్ చేయాలని చెప్పి నేను ఏఐటీ సజెస్ట్ కోరుతాం. థ్యాంక్ యూ అందరికీ. అందుకని ఈ మీడియా ద్వారా చైర్మన్ గారికి కూడా తీసుకొస్తున్నా. దయచేసి వీటికి కూడా బుగ్గుబాలేదు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. కార్మికుల సంక్షేమం ఇక్కడ చూడండి. ఆ దోమల నివారణ అట్లాంటివి కూడా చాలా ఉంటున్నాయి. ఇవి మంచి లేక, పొల్యూషన్ మంచి లేకుంటే సగం మంది హాస్పిటల్ పడుతున్నాయి. ఈ మధ్యకాలం లంగ్స్ ఖరాబ్ అయ్యి, లివర్లు ఖరాబ్ అయ్యి, ఒకటేమో డూప్లికేట్ మందు, రెండోదేమో డస్ట్. లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి లివర్లు లంగ్స్ పోయి దాదాపు బయట బాయిలర్ అనేమో 2 చనిపోతే
యాక్సిడెంట్లు అయితే 10 మంది చచ్చిపోతారు రోడ్ల బట్టి మనోళ్ళే. తర్వాత లంగ్స్ ఖరాబ్ అయ్యి ఈ మధ్యకాలంలో అయితే రోజుకి 2 ఒకరు చచ్చిపోతారు, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ డస్ట్ వల్ల. అందుకని ఈ చర్యలు కూడా తీసుకోని చెప్పి నేను మీ ద్వారా జీఎం గారికి చైర్మన్ గారికి కోరుతాను. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక సమస్యల పరిష్కారమయ్యే వరకు కార్మిక సమస్యల పరిష్కారమయ్యే వరకు కార్మిక సమస్యల పరిష్కారమయ్యే వరకు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహించిన సౌమ్యుడు గుణవంతుడైన కొప్పుల ఈశ్వర్కి ధనవంతుడైన గడ్డం వంశీకి మధ్య జరుగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుస్తారని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కసుమన్ ధీమా వ్యక్తం చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పట్టణ ఇన్ఛార్జి గాన్ల సమ్మయ్య నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను ఎందుకు నిలిపివేశారని, ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదని పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలో బసంత్ నగర్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సింగరేణి గనులను సింగరేణి కేటాయించకుండా వేలంపాటలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం ఎందుకని మండిపడ్డారు. ఒక వ్యాపారవేత్తకు సింగరేణి కార్మికుడికి మధ్య జరుగుతున్న పోటీలో అగర్భ శ్రీమంతుడిని భూగర్భంలో కలిపి తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఉండడం వల్ల అందరినీ కలవలేకపోవడం కానీ, అందరి దగ్గరికి రాకపోవడం కానీ, అందరికీ రీచ్ కాకపోవడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తాను. ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గంలో 40 మండలాలు ఉన్నాయి, 11 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 పెద్ద జిల్లా కేంద్రాలు ఉన్నాయి, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది రామగుండం, అదేవిధంగా 100లకు పైగా కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, సుమనన్న నాయకత్వం, బాల్క సుమనన్న నాయకత్వం, బొబ్బులీశ్వర్ సార్ నాయకత్వం, జై సుమనన్న, టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ. తీసుకోపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అనుభవం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీకు డబ్బులు ఉన్నాయని, అధికారం ఉన్నదని, ఏదైనా చేయగలుగుతామని, ఏ పార్టీలో ఉన్నా మాదే ఆధిపత్యం నడుస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా మరి పార్లమెంటుకు నిలబెట్టినటువంటి వాళ్ళ కొడుకు ఎవరైతే వంశీ ఉన్నాడో మీ అందరికీ తెలుసు. ఆయన ఎన్నికల ప్రచారంలో వివేక్ గారు మాట్లాడారు, నాకేం బాధ్యతలు లేవు, నేను పూర్తిగా ఇక్కడనే సమయం ఇచ్చి మీకోసం పనిచేస్తా అని చెప్పిండు. మా బిడ్డ కొడుకు మా వ్యాపారాలు చూసుకుంటారని చెప్పిండు. మరి అలా వ్యాపారాలు మళ్ళీ వివేక్ సాబ్ చూసుకుంటాడా, మళ్ళీ బిడ్డ కొడుకు చూసుకుంటాడా, మళ్ళీ కొడుకు నిధిలో ఎందుకు తీసుకువచ్చాడు? తీసుకువస్తే తీసుకురండి. కానీ ఈ మధ్యనే ఒక అమ్మాయి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ ఒక అమ్మాయి మరి మాట్లాడితే నేను విన్నాను సోషల్ మీడియాలో. నిజంగా కూడా చాలా గొప్పగా క్వశ్చన్ చేసింది ఆమె. అవునయా, మీరు ఆగర్భ శ్రీమంతులు, ఎక్కడి నుంచి ఎదిగిన మీరు? ఈ ప్రాంతం నుంచే ఎదిగినారు. మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పులీశ్వరన్న గారి ప్రచారం ఇవాళ ఆర్కేఓసి, అదేవిధంగా ఏరియా హాస్పిటల్, ఇంకా కొన్ని ఏరియాల్లో చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని
ఇక్కడికి రావడం జరిగింది. సో ఆర్కేపీ మీడియా మిత్రులందరికీ, ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి మా నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4 నెలల కాలంలో ఆ హామీలన్నింటినీ విస్మరించి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మళ్ళా కొత్త మాటలు చెప్పి ప్రజల్ని ఓట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా 10 సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారంలో ఉండి తెలంగాణకు కానీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కానీ ఏం పని కూడా చేయనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతూ ఉన్నారు. సో నేను ఈ రామకృష్ణాపూర్ పట్టణం వేదికగా ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. మనకు ఏమీ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మనం ఎందుకు ఓట్లేయాలి? మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి 4 నెలల వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లేయాలి? ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజానికి ఆలోచన చేయాలని కోరుతాం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను విజయవంతం చేయాలని సిపిఐ కేంద్రం కార్యదర్శి ఎండి అక్బర్ అలీ కోరారు. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఉపరితల గనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడే వేడుకల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు కార్మిక లోకం ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. చట్టాలు రావడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు తెచ్చుకున్న చట్టాలు ఇప్పుడు మన పాలకులు వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నీ కాలరాయబడుతున్నాయి. 8 గంటల పని విధానం పోతుంది, బోనస్ హక్కులు పోతున్నాయి, కనీస వేతన చట్టాలు అమలు అవడం లేదు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే చట్టాలు తెచ్చి మరి అణచివేత విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి మనం ఏదైతే 137 సంవత్సరాల క్రితం సాధించుకున్నామో చట్టాలన్నీ ఇప్పుడు 138వ మేడే జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి 138వ మేడే పురస్కరించుకొని మన దేశంలో ఉన్న అరాచక పాలన పోవాలని చెప్పేసి, చట్టాలను కాపాడుకుందామని చెప్పేసి మరి స్ఫూర్తి తీసుకొని కార్మికులందరూ ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళకపోతే రానున్న రోజుల్లో మన తరాలకు భవిష్యత్తు ఉండదు. అంతా ప్రైవేటీకరణ, దోపిడీ విధానాలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయి. కాబట్టి ఈ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ చట్టాలు కాపాడుకోకపోతే ఈరోజు మనము ఈ హక్కులు ఉండవు. కాబట్టి ఇక్కడ కూడా ఏవైతే కార్మికులపై అణచివేత ఉందో వాటన్నిటికీ తిరుగుబాటే శరణ్యం, పోరాటాలు తప్పవు. కాబట్టి కార్మిక వర్గం ఐకమత్యంతో ఈరోజు దేశంలో ఉన్న నియంతృత్వ పాలనను మనం తిప్పికొట్టకపోతే, ఈ నియంతృత్వ పాలన పోకపోతే మనం మళ్ళీ ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్తులో దేశంలో అసలు ఎలక్షన్లు ఉండవనేది మేధావులు చెప్పేది. ఏదైతే బీజేపీ వచ్చిన తర్వాత మరి కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళని అందరినీ అణిచివేస్తూ చట్టాలను ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా తుంగలో తెచ్చివేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏదైతే బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్నామో అవన్నీ ఇప్పుడు అన్నీ కాలరాసి వేసి మనువాదాన్ని తీసుకొచ్చేసి ఈ కార్మికులను ఎప్పుడో తరాల కింది బానిసత్వంలోకి నెట్టివేసే పరిస్థితి దేశంలో వస్తుంది. కాబట్టి దాని స్ఫూర్తితోనే మరి ఈ రోజు ఉన్న బీజేపీ అరాచక పాలన పోవాలంటే రానున్న రోజులలో కార్మికులంతా ఐక్యమత్యంతో ఏదైతే అన్ని సంఘాలు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాళ్ళపై ఏదైతే తిరుగుబాటు అభ్యర్థులుగా పెట్టిండ్రో మరి వాళ్ళను కూడా మనం గెలిపించడం ద్వారా ఈ అరాచక పాలనను వ్యతిరేకించి ఇండియా కూటమిని ముందుకు తీసుకెళ్తేనే మనమందరం ఐక్యమత్యంతో ఈ కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కార్మికులు ఈ 138వ మేడేను స్ఫూర్తిగా తీసుకొని ఈ అరాచక పాలనకు విధానంగా పోరాడదామని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. విజయవంతం చేద్దాం 138వ మేడేను.
చేద్దాం 138వ మేడేను పోరాడదాం కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి ప్రభుత్వ నియంతృత్వ విధానాలు కార్మికుల పట్ల ప్రభుత్వ నియంతృత్వ విధానాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏక్యూసీ 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 కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారని, కార్యకర్తలు లేనిది పార్టీ లేదని, ఆశావహులు నిరుత్సాహపడవద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని జాతీయ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు వి శంకర్ అభిప్రాయపడ్డారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం మరియు సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశంలో శంకర్ మాట్లాడుతూ, పార్టీ కోసం పనిచేసిన వారు టికెట్ల విషయంలో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు, కానీ ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుందని, అలాంటప్పుడు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని నిరుత్సాహపడవద్దని తెలియజేస్తూ 2-3 రోజుల్లో తప్పకుండా మీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. Sri Rahul Gandhi ji is the only person. He is only person who raising the voice for weaker section people in India. Therefore, people of Andhra Pradesh, they need Rahul Gandhi and Congress Party for the nation. So now they are ready to vote for India Alliance. Same in assembly level also. We will win the majority seat in Andhra Pradesh. Now, here, along with the DCC president, then candidate, DCC committee people are here. So, we are discussing, we are going to discuss about that star campaign. They are asking, they need Rahul Gandhi campaign here in Kannur. So I came here to discuss all the forthcoming work for the election. Thank you. Rahul Gandhi నాయకత్వంలో ఖచ్చితంగా ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో మంచి సీట్లు సాధిస్తాం. కానీ అందరూ ఒకటే కదా, రాహుల్ గాంధీ పేరు కాకుండా, ఇంద్రప్ప పేరు కాకుండా, అవే నాయకుల వల్ల కొంతమంది ప్రజల్లో ఉంటాం. ఓటు రాదు. ఇంద్రప్ప పేరు చెప్పాల్సిందే, రాహుల్ గాంధీ పేరు చెప్పాల్సిందే. అలాగే అదేవిధంగా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ బాబు గారు, కార్యవర్గ సభ్యులు, నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం, దానికి తోడుగా ఉన్న ప్రాంతీయ పార్టీ కొంతమంది వాళ్ళ కొత్తాసు పలుకుతున్న మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైసీపీ కానీ, ఇటు పవన్ కానీ వాళ్ళు తొత్తులుగా ఉన్నది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆయన నాశనం చేస్తే రాష్ట్రంలో వీళ్ళు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాశనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత మేలు చేసింది, గతంలో ఎంత మేలు చేసింది, కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్స్ కావచ్చు, వివిధ కోణాల్లో అభివృద్ధి చెందింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే మనం గమనించాలి. ఆ రోజు 1978లో ఇందిరాగాంధీ గరీబ్ హఠావో తీసుకురావడం జరిగినది. పేదలరా లేకపోతే మన పేదలు ముందుకు రాకపోతే దేశం అభివృద్ధి ఉంటుంది. అందువల్లే ఆనాటి ఇందిరాగాంధీ దేశం మొత్తం మీద కింద ఉన్న పేద ప్రజలు విజృంభించడం జరిగినది. నేడు దేశము మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ బొబ్బలు కొడుతున్న బీజేపీ ప్రభుత్వం వినాశనం చేస్తుంది, రాజ్యాంగాన్ని మారుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచంలో గొప్పగా భావిస్తున్న, నమస్కారాలు చేస్తున్న ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ఉంటుంది.
మేము ఇదే కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ ఇదే మాట చెప్పాడు. అందులో భాగంగానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడో యాత్ర చేయడం జరిగినది. మేము మతాలకు వ్యతిరేకం, కులాలకు వ్యతిరేకం. ఖచ్చితంగా భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి, భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశంలో ఎటువంటి విద్వేషాలు లేకుండా చూడాలి. ఆ బాధ్యత ఆనాడు ఇందిరాగాంధీ తీసుకుంటే నేడు రాహుల్ గాంధీ తీసుకోవడం జరిగినది. అందువల్లే ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారో అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరప్పంటే ఒక రాహుల్ గాంధీ మాత్రమే. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఆనాడు ఆలోచించగలదు. అలాంటివి నేడు పరిస్థితులు ఎలా ఉందో ఒకసారి ఆలోచించారు. ప్రభుత్వం విసుగు చెందారు. ఎప్పుడెప్పుడు ఇంటికి పంపాలా బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ అనే దాంట్లోకి ఈరోజు మా డిసిసి ప్రెసిడెంట్ చెప్పినట్టు మేమేం కొట్టుకుంటే మీరు బాగుపడతారా? మసీదులో పన్నులు చంపేయడము, ఊళ్ళలో ఆవులకు వాలేయడము, వీళ్ళ మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడము, గలాటా వచ్చి వీళ్ళు పప్పులు కట్టుకోవడం, ఇలా రాజకీయం ఇలా నా చేసేది. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. ఎంపీ అభ్యర్థి అయిన రాంపుల యాదవ్ గారికి లింగాల గణపురం మండలం కల్లెం మాణిక్యపురం గ్రామ శివార్లలో ఉన్న ఏనేల వద్ద జాతీయ పక్షుల ఈకలు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న ఈకలను స్థానికులు గమనించి ఆందోళనకు గురయ్యారు. ఏనేల ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ ఈకలను గమనిస్తే నెమలను వేటాడేందుకు వేటగాళ్లు ఉచ్చులు బిగించి వాటి ఈకలను అక్కడే తొలగించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ హుసేన్పుర 5వ డివిజన్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు భారీ మెజార్టీతో గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇద్దరు కూతుళ్లు ప్రచారంలో పాల్గొన్నారు. వారు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి కరీంనగర్ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను కోరారు.
ప్రచారం డోర్ టు డోర్ చేయడానికి వచ్చాము. కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఇక్కడ షబానా ఉంది, జ్యోతి ఉంది, వీళ్ళందరూ షన్షా ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నారు, చేయి గుర్తుకే ఓటేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నాన్న చేసిన పనులు కానీ తాతయ్య చేసిన పనులు కానీ అందరూ రికగ్నైజ్ చేసి వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇది చూసి వీళ్ళంతా ఈ డివిజన్ 5 మొత్తము కాంగ్రెస్కే ఓటేస్తుందని, కరీంనగర్ మొత్తము కాంగ్రెస్కే ఓటేస్తుందని, చేయి గుర్తుకే ఓటేస్తుందని నేను विनपन చేస్తున్నాను, ఆశిస్తున్నాను. जय वेलचा। डिवीजन 5 के सभी लोगों को सलाम। हम इधर आज मेरे बहन और हम हमारे पापा के लिए डोर टू डोर प्रचार करने के लिए आए हैं। हमारे साथ कांग्रेस के कार्यकर्ता सारे हैं, शहनशाह जी है, शबाना जी है, ज्योति जी है। हम सभी कांग्रेस के लिए काम कर रहे हैं। हम सभी कांग्रेस के साथ हैं और कांग्रेस को ही वोट देंगे। जय कांग्रेस, जय कांग्रेस, जय वैजेंद्र राव। इलेक्शन का वक्त बहुत कम है। अब इसी वक्त में हम ज़्यादा से ज़्यादा कोशिश करके कांग्रेस को जिताने की कोशिश करना है और हमारे बेटा राजेंद्र साहब को और भारी मेजॉरिटी से जिताना है, क्योंकि कांग्रेस की जीत में हमारी जीत है। कांग्रेस हमारी जीत में देश की जीत है, क्योंकि हम देख रहे हैं गवर्नमेंट के हालात क्या है सेंटर पे। हम राहत पाना है तो कांग्रेस को जिताना है। अगर देखिए आप सोच समझ के आप वोट डालने की कोशिश करें। आप देखेंगे अगर आप इधर से हट के दूसरे को डालेंगे तो वो भी मिले हुए हैं, वो भी है सो दूसरे पार्टी से मिले हुए अंदरूनी तौर पे। आप समझ गए होंगे अंदाज़ा मेरा। आप प्योरली बग़ैर किसी सोचे अपने दिमाग पे बाढ़ डाल के बहुत ही सोच विचार के बाद कांग्रेस को वोट डालिए। हम लोग सब लोग कांग्रेस के जीत के लिए महिला महिला गली गली हम फिर रहे हैं, हम पूरे मंडल में जा रहे हैं, लेकिन सक्सेस तो होने वाले हैं। इसलिए कि बीआरएस भी अंदरूनी तौर पे बीजेपी से मिलके है। देखो मुसलमानों, मैं आपको मैसेज दे रहा हूँ, मेरे प्यारे मुसलमानों, मैं आपको मैसेज दे रहा हूँ, अंदरूनी तौर पे कोई भेदभाव मत रखो, डिवाइड मत हो मेरे भाइयों। आप लोग एक जगह जमा होके आप कांग्रेस को वोट दीजिए, कांग्रेस को वोट दीजिए। बीआरएस अंदरूनी तौर पे मिलके है बीजेपी से। अब बीजेपी आप समझ जाना, मैं हिंट दिया, इसी में हमारी बचत है, इसी हमारे लिए भलाई है। मैं इससे ज़्यादा है। बच्चियाँ हमारे राजेंद्र साहब के 2 बेटियाँ मेरे साथ हैं, बहुत ही खुशी हो रही। इतने प्यारे बच्चियाँ, देखो आप गली गली फिर रहे हैं, इनका ख्याल करो, इनके पिताजी का ख्याल करो। क्यों है ये सब कोशिश, किस बात से ये कोशिश? पब्लिक की राहत के लिए, तेलंगाना की राहत के लिए, देश की राहत के लिए पूरे जगह कांग्रेस आना चाहिए। वो अपनी इसमें नहीं। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.